కొల్లాపూర్ జిల్లాకు చెందిన రంగినేని అభిలాష్ రావు తిరిగి సొంత గుడికి చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో తెలంగాణ భవన్లో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి తిరిగి మళ్లీ పార్టీలో చేరుతున్నానని అన్నారు. ఏ పదవి ఆశించకుండా బేషరతుగా పార్టీలో చేరుతున్నానని అంటున్న రంగినేని అభిలాష్ రావుతో ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ కి రాని ఏ విధంగా చూస్తారు సార్? ఎట్లా అనిపిస్తా ఉంది? గడిచిన 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసినాం. కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించి అత్యున్నత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను 2 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నా. అయితే అంతకంటే ముందు నేను దాదాపు 8 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీలోనే ఉద్యమ సమయంలో అమెరికాలో టీఆర్ఎస్ యుఎస్ఏ అమెరికా విభాగానికి సంబంధించి యువజన విభాగం కన్వీనర్ గా అధ్యక్షుడిగా నేను పనిచేసిన. తదుపరి కొన్ని ప్రత్యేక రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే మా నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వచ్చిన తర్వాత కనీస విలువలు కనీస మర్యాద పాటించకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్ని ముఖ్యంగా మమ్మల్ని చాలా బాధించినాయి. రానున్న రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి తద్వారా కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు మేము పరిగెత్తించాలనుకున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేటీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థతను గుర్తించి హరీష్ రావు గారి నాయకత్వంలో మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సార్, అంటే మీరు ముఖ్యంగా పార్టీలో ఎలాంటి అవమానాలను ఎదుర్కోవడం జరిగింది? అంటే మీరు ఏమైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? డైరెక్ట్ గా ఒకటేసారి నిర్ణయం తీసుకున్నారా పార్టీ అని చెప్పేసి? అంటే సహజంగా జూపల్లి కృష్ణారావు ఏమనుకుంటారు అంటే ఆత్మగౌరవం అంటే ఆయన ఒకరికే అనుకుంటాడు. అంటే మేమేమనుకుంటామంటే ఆత్మగౌరవం అనేది ఎవరికైనా ఒకరికే ఉంటుంది. కుల మతాలకు అతీతంగా ఆత్మగౌరవం ఒక మనిషికి ఆత్మగౌరవమే. వారు ఏమనుకుంటారు అంటే కేవలం జూపల్లి కృష్ణారావు వరకు క్వింటల్ ఆత్మగౌరవం, ఇతరులకు అందరికి కిలో ఆత్మగౌరవం ఉంటుంది అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆత్మగౌరవం అనేది దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని ఫలితాలు ఇట్లే ఉంటాయి. అంటే ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు మీ ఇప్పుడు అంటే ఉమ్మడి జిల్లాలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు? 14 క్లీన్ స్వీప్ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మీరు సరిగ్గా 3 నెలల్లో విజయడంకా మేము మోగిస్తాము. ముఖ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేసీఆర్ గారికి కొల్లాపూర్ నియోజకవర్గం మేమందరం కూడా ఒక గొప్ప కానుక ఇవ్వబోతా ఉన్నాం. ఫైనల్ గా చెప్పండి, మీకు ఎట్లాంటి హామీ వచ్చింది పార్టీ నుంచి? ఏమైనా పదవులు ఇస్తామని చెప్పి హామీలు ఏమని ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీలో కూడా మేము పనిచేసినప్పుడు మేము ఏమీ ఆశించలే. పనిచేసుకుంటూ పోయే క్రమంలో పనితనాన్ని, సమర్థతను, విధేయతను, నిజాయితీని గుర్తించి అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసింది. ఇవాళ కూడా మేము బేషరతుగా జాయిన్ అయినాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఇవాళ బలపరుస్తున్న అభ్యర్థి అని చెప్పి తిరుగుతున్నాడు కదా జూపల్లి కృష్ణారావు అని ఓడగొట్టిన తర్వాత తప్పకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మాకు స్థానం వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. కండిషన్లు ఏమి లేవు. సో ఇది రంగినేని అభిలాష్ రావు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బేషరత్గా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాము. ఏ పదవులు ఆశించి మేము పార్టీలో జాయిన్ అవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కోమన్నామని కూడా ఆయన చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు, అమాన్యూస్, హైదరాబాద్. కాంగ్రెస్